ప్రైజ్ ద లార్డ్. 2 కొరింథీయులకు 6వ అధ్యాయం 14 వచనం ఆధారంగా ఒక కథను చెప్పుకుందాం. వచనం ఇలా ఉంది: మీరు అవిశ్వాసులతో ఒకే కాడి కట్టుకొనకండి. న్యాయం అక్రమముతో ఎలాంటి సంబంధం కలిగి ఉండగలదు? వెలుగు చీకటితో ఎలా కలిగి ఉండగలదు? ఒకసారి తాబేలు మరియు తేలు ఒక నది దగ్గర కలుసుకున్నారు. తేలు నది దాటడం కోసం తాబేలును సహాయం కోరింది. తేలు, స్నేహితుడా, నన్ను నీ వీపుపై ఎక్కించుకుని నది దాటించవా? తాబేలు, అలాగనా? నీకు విషం ఉంది కదా? నన్నుకు భయంగా ఉంది. తేలు, అవును, నాకు విషం ఉంది, కాని నేను నీకు హాని చేస్తే నీతోపాటు నేను చనిపోతాను. కాబట్టి భయపడవద్దు. తాబేలు ఆలోచించి, బహుశా నిజమే అనుకుని తేలు అభ్యర్థనను అంగీకరించింది. తేలు తన వీపుపై ఎక్కించుకుని తాబేలు నది దాటడం ప్రారంభించింది. అధ్వాన్నంగా నది మధ్యలో తేలు తాబేలును కుట్టింది. తాబేలు బాధతో అడిగింది, నీకు కూడా ప్రమాదం అనే విషయం తెలిసినా నువ్వు ఇలా చేశావేంటి? తేలు విచారంగా చెప్పింది, ఇది నా స్వభావం, నేను మారలేను. తాబేలు తన చివరి శ్వాసలో నది నీటిలో మునిగిపోయింది. తేలు కూడా తన అవగాహనలోనే తన ప్రాణాన్ని కోల్పోయింది. ఈ కథ 2 కొరింథీయులకు 6వ అధ్యాయం 14 వచనం యొక్క సారాంశం ప్రతిబింబిస్తుంది. వెలుగు చీకటితో ఏకతా కలిగి ఉండదు. తాబేలు మరియు తేలు యొక్క సహజ లక్షణాలు కలవవు. జీవితంలో విశ్వాసం మరియు అవిశ్వాసం అనుసరణలో ఒకే మార్గంలో నడవడం సాధ్యం కాదు. మంచి విలువలతో జీవనాన్ని కొనసాగించడానికి మనం జాగ్రత్తగా సంబంధాలను ఎంచుకోవాలి.